మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ 2025లో విజేతగా భారత మహిళల జట్టు అవతరించడం జరిగింది. ఈ ప్రపంచ కప్లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు ఫైనల్లో కూడా సత్తా చాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 78-40 తేడాతో నేపాల్ను ఓడించి ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచ కప్ను విజేతగా నిలిచింది. ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్ జట్టు ముందుగా భారత్ను అటాక్ రమ్మని పిలిచింది. అయితే ఇది ఆతిథ్య జట్టుకు వరంగా మారి పర్యాటక జట్టుకు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత మహిళల జట్టు నేపాల్ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడికి నెట్టడమే కాకుండా ఎక్కడ కూడా నేపాల్ అవకాశం ఇవ్వకుండా భారత్ తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. కడవరకు ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు నేపాల్ను మట్టి కరిపించి 2025లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ను ముద్దాడింది. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ను గెలిచిన మహిళల జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అభినందనలు తెలపడం జరిగింది.